నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఈయన పనిచేయడం జరిగింది. తన కెరీర్ లో టాప్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న జానీ మాస్టర్ కు ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది. అదేమిటంటే ఓ యువతి తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ తరుణంలో హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లైంగిక దాడి కేసు అయితే నమోదవడం జరిగింది. అలాగే ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఒకటి ఫైల్ అవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీలో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ అయితే రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. అయితే ఇతను రాజీనామా చేసిన తర్వాత తన పదవిని వేరే వాళ్ళకైతే ఇతనే ఇవ్వబోతున్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే తన పదవిని అయితే త్యాగం చేయడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఫిబ్రవరిలో అయితే జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అతను పోటీ చేసి తాను గెలుస్తానని బీజేపీ పైన అయితే సవాల్ విసరడం జరిగింది. అసలు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ సినీ డాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా కోరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు అయితే చేసింది. తనపై పలుమార్లు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు అయితే చేసింది. దాంతో హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనైతే ఒక కేసు అయితే నమోదవడం జరిగింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారన్నమాట పోలీసులు. అయితే ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాము. జానీ మాస్టర్ 2019 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ ఆరోపించింది. 2019 డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనను ఆ టీమ్ లో చేర్చుకున్నారని ఆమె చెప్పింది. అవుట్డోర్ షూటింగ్ల పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్ లతో సహా వివిధ నగరాలకు తీసుకువెళ్లి అక్కడ తనను పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని, జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని, పలుమార్లు దాడి చేశాడని ఆమె పేర్కొంది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఆమెను భయపెట్టడం జరిగిందని ఆమె ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేసి ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్ లో ఆమె పేర్కొంది. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పై పోలీసులు అయితే 0 ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఆమె చేసిన ఆరోపణలు అయితే నిజమైనట్లయితే జానీ మాస్టర్ కు ఏ సెక్షన్ల కింద శిక్ష పడుతుందని మనం చూసుకున్నట్లయితే రేప్ చేసినందుకు గాను సెక్షన్ 376, బెదిరించి భయపెట్టాడని చెబుతుంది కాబట్టి నేరపూరిత బెదిరింపులకు గాను సెక్షన్ 506, అలాగే ఆమెను కొట్టడం జరిగిందని ఆమె చెబుతుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు గాను 326 సెక్షన్ 2N సెక్షన్ల కింద అయితే జానీ మాస్టర్ అయితే శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపై ఇంతవరకు జానీ మాస్టర్ అయితే స్పందించలేదు. గతంలో జానీ మాస్టర్ పై కేసులు ఏమైనా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే 2015లో మహిళపై దాడి చేసినట్లు ఒక ఆరోపణ అయితే అతనిపై రావడం జరిగింది. అది నిరూపణ కావడంతో అతడికి 6 నెలలు జైలు శిక్ష అయితే విధించడం జరిగింది అనమాట మేడ్చల్ కోర్టు. తాజాగా ఈ కేసు నమోదు కావడంతో మరింత సంచలనం రేపింది. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ కొద్ది కాలంగా రాజకీయాల్లోకి అయితే ప్రవేశించారు. జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కృషి అయితే చేయడం జరిగింది. సామాజిక సేవలు చేస్తూ ప్రజల్లోనైతే మమేకమయ్యారు. ఈ క్రమంలో ఆయనపై తీవ్ర లైంగిక వేధింపులు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగానే స్పందించింది. ఆయనపై చర్యలు తీసుకుంటూ పార్టీకి దూరంగా ఉండాలని ఆయన్ను కోరడం జరిగింది. ఈ విషయంపై తాజాగా సింగర్ అయిన చిన్మయి శ్రీపాద సెన్సేషనల్ కామెంట్ అయితే చేయడం జరిగింది. జానీ మాస్టర్ కనుక ఈ కేసు విషయంలో నిందితుడుగా తేలినట్లయితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక షాకింగ్ పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఏమిటని మనం చూసుకున్నట్లయితే పలు నివేదికల ప్రకారం బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావలసిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నానని చిన్మయి అయితే ఒక ట్వీట్ అయితే ఎక్స్ ఖాతా ద్వారా చేయడం జరిగింది అనమాట. అరవింద్ కేజ్రీవాల్ ఈ పేరు తెలియని వారు అయితే ఉండరు అనమాట. ఢిల్లీకి ఇతను ఢిల్లీ సీఎం పదవి నుంచి అయితే రాజీనామా చేయడం జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు అయితే ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. 6 నెలల పాటు ఢిల్లీలోని తిహార్ కేంద్ర కర్మాగారంలో ఆయన ఉంటూ విచారణ అయితే ఎదుర్కోవడం జరిగింది. సుప్రీంకోర్టు చివరికి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం
చేయడం జరిగింది. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఈ కేసులు బనాయించిందని కేజ్రీవాల్ అయితే చెప్తున్నాడు. తాను నిర్దోషినంటూ ముందు నుండి చెప్తూనే ఉన్నా సరే అవేమి పట్టించుకోకుండా తనను అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగిందని తను బీజేపీ పైన ఆరోపించడం జరిగింది. చివరికి తను నిర్దోషినని తేలడంతో సుప్రీంకోర్టే తనకు బెయిల్ మంజూరు చేసిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ప్రజల మధ్యలో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగిందని కేజ్రీవాల్ అయితే చెప్పడం జరిగింది. ఈ కారణంతోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్తామని ఆయన ప్రకటించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరనేది ఒక చర్చనీయమైన అంశంగా మారిపోయింది. అయితే ఫైనల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అతిషా మెర్లినా సింగ్ అయితే ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. ఆప్ శాసనసభ పక్షం ఈమెను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈమెను ప్రతిపాదించడం జరిగింది. కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ కూడా ఈమెకు సపోర్ట్ చేయడం జరిగింది. 11 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రిగా అతిషా మెర్లినా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఢిల్లీలో షీలా దీక్షిత్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె తర్వాత మళ్లీ మహిళకు ఈ పట్టం కట్టడం అనేది ఇదే తొలిసారి. 2013 నాటి ఎన్నికల తర్వాత ఆమె ప్రభుత్వం అయితే ఓడిపోయింది. ప్రస్తుతం కేబినెట్ లో అతిషా 5 మంత్రిత్వ శాఖలను అయితే చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పర్యాటక శాఖ, ఆర్ట్స్, కల్చర్, లాంగ్వేజ్, పబ్లిక్ వర్క్స్, విద్యుత్ శాఖల మంత్రిగా ఈమె ప్రస్తుతం అయితే బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈమె ప్రాతినిధ్యం వహించారు. అసలు ఈమె ఎవరని మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఈమె చురుగ్గా వ్యవహరించింది. అతిషా బీజేపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఉన్నత విద్యావంతురాలు. రాజకీయాల్లోకి రాకముందు ఈమె సామాజిక కార్యకర్తగా వ్యవహరించింది. ఎటువంటి వివాదాలు అయితే ఈమె పైన లేవన్నమాట. ఈమెకు ఆమ్ ఆద్మీ పార్టీలోను అలాగే ఢిల్లీలోను ఒక మంచి పేరైతే ఉంది. ఇక ముఖ్యమంత్రిగా అతిషాని ఏ విధంగా ఎన్నుకోవడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మంత్రులు అతిషాతో పాటు కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుసేన్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని వీళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతిషా తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలుగా ఎన్నుకున్నట్లు రూపొందించిన పత్రంపై ఎమ్మెల్యేలందరూ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరూ కలిసి రాజ్భవన్ కి వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వికే సక్సేనాకు ఈ పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కి అందజేయడం జరిగింది. ఇక ఈ 2 సంఘటనలపై నేను ఫైనల్ గా చెప్పాలంటే జానీ మాస్టర్ విషయం మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లల అత్యాచార కేసులో సెలబ్రిటీలు మేము కూడా తక్కువ కాదని జానీ మాస్టర్ అయితే నిరూపించడం జరిగింది. అంతేకాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక విషయం అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే ఆడపిల్లలపై అత్యాచారం జరిగితే మాత్రం నేను ఏ మాత్రం సహించనని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జానీ మాస్టర్ జనసేన పార్టీకి సభ్యుడిగా కావడం ఇక్కడ ఒక విశేషం అన్నమాట. తన పార్టీలో ఉన్న సభ్యుడు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో సింపుల్ గా జనసేన పార్టీ ఏమని చెప్పిందంటే జానీ మాస్టర్ ని జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండమని సింపుల్ గా ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఇది తప్ప దీనిపై ఎటువంటి చర్యలు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఢిల్లీ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా విషయం మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా బీజేపీ కుట్ర. అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధం లేని విషయంలో అతనిని జైలుకు పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈ కారణం చేత అరవింద్ కేజ్రీవాల్ అయితే సీఎం పదవిని రాజీనామా చేసి నేను ఏ తప్పు చేయకోకుండా నన్ను జైల్లో పెట్టడం జరిగిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా తన పదవిని రాజీనామా చేసి మళ్ళీ నేను ఎలక్షన్ పెట్టినప్పుడు నేను ఎలక్షన్ లో గెలిచి సీఎం గా నిరూపించుకుంటానని బీజేపీకి అయితే ఒక సవాలుగా విసరడం జరిగింది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు మనం చూసుకున్నట్లయితే తన పదవిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ ఢిల్లీ సీఎం ను చూసి చాలా మంది అయితే సీఎంలు నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అదేమిటంటే తనపై వచ్చిన ఆరోపణలను నిజం కాదు అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడానికి తను నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచి చూపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ అయితే సవాల్ చేయడం జరిగింది. ఇక మరో విషయం ఏమిటంటే మనకు ఇంతకు ముందు ఒక పార్లమెంట్ మీటింగ్ లో నార్త్ ఇండియాకి చెందిన ఒక ఎంపీ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే బీజేపీ పార్టీ అనేది సర్ఫ్ ఎక్సెల్ అని, ఎవరైనా తప్పు చేసి బీజేపీ పార్టీలోకి వెళ్తే వాళ్ళను సర్ఫ్ ఎక్సెల్ లో ఉతికి బయటకు తీస్తే బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో వాళ్ళను బీజేపీ పార్టీ కూడా ఎటువంటి కుట్రలు ఉన్నా సరే, ఎటువంటి రౌడీ షీట్ ఉన్నా సరే, ఎటువంటి తప్పులు ఉన్నా సరే ఆ రాజకీయ నాయకుడిని ఎటువంటి తప్పులు చేయలేదని క్లీన్ చీట్ ఇస్తుందని ఒక ఎంపీ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది నిజమని మనకైతే అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే రీసెంట్ గా మనకు తెలంగాణలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీ జైల్లో ఉండడం జరిగింది. అయితే ఆమె చాలా సార్లు బెయిల్ కు ప్రయత్నించినా సరే ఆమెకు బెయిల్ రాలేదు. కానీ చివరకు ఆమెకు బెయిల్ రావడం
రావడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే మనకు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. దాని కారణం చేత కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం జరిగింది. ఈమె ప్రధాన నిందితురాలు. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు మనం చూసుకున్నట్లయితే అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధానమైన నిందితుడు కాదు. కాకపోయినా సరే అతను తీసుకువెళ్లి జైల్లో వేయడం జరిగింది. ఇది బీజేపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలని మనకైతే తెలుస్తుంది. చూద్దాం, త్వరలోనైతే ఈ బీజేపీ పార్టీకి మన ఇండియాలో ఉన్న ప్రజలు చరమగీతం పాడే అవకాశం అయితే ఫ్యూచర్ లోనైతే ఉంటుందని నా ఉద్దేశం. వీటిపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాలైతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మీరు తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.